భవానీ దీక్షల విరమణలో అర్చకులు గురు భవానీల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. తొలి రోజే రెండు వర్గాలు బాహాటంగా గొడవపడ్డాయి. అమ్మవారి సోము పక్కదారి పట్టిస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మరోవైపు భవానీ దీక్ష పరుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దేవస్థానానికి చెందాల్సిన ఆదాయాన్ని ఎవరికి వారు జేబులో వేసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై రెండు వర్గాల గొడవపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పెజవాడ దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒకవైపు బ్రాహ్మణులు, మరోవైపు గురు భవానీలు ఇద్దరు కూడా భవానీ దీక్షల విరమణకు వచ్చేటువంటి భవానీ భక్తుల్ని అడ్డంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవానీ దీక్షల విరమణకు సంబంధించి 40 రోజుల పాటు నిష్టగా నియమ నిబంధనలు పాటించి ఆ తర్వాత భవానీలకి ఇరుముడి విప్పేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అటు గురు భవానీలు కానీ ఇటు అర్చకులు కానీ ఇద్దరు కూడా ఒకవైపు ఆధిపత్య పోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపున గురు భవానీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది కొంత వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో అటు అర్చకులు ఇటు గురు భవానీల మధ్య ఆధిపత్య పోరు మాత్రం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా చూస్తున్నాం పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన నేరుగా కూడా గురు భవానీల నుంచి దిగించి డబ్బులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి డబ్బులు తీసుకునే విధానానికి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇటు గురు భవానీలకి ఇంకోవైపు అర్చకులకు మధ్య వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి నేపథ్యంలో వాళ్ళని అర్చకుల్ని వీళ్ళని కూడా పట్టుకుని వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొంత వివాదంగా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇరు వర్గాలు బాహాబాయికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బహిరంగంగానే డబ్బులు వసూలు చేయడం, అర్చకులు డబ్బులు వసూలు చేయడం పట్ల మాత్రం వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గురు భవానీలు ఇంకోవైపు అర్చకులు మధ్య వివాదం చూస్తున్నాం. మనం నేరుగా డబ్బులు వసూలు చేశారన్నటువంటి ఫిర్యాదులు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్చకులు గురు భవానీలు మాత్రం వివాదం నడుస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం గురు భవానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్చకులని నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్చకులను నిర్బంధించి అర్చకులతో వివాదం నడుస్తుంది. ఇక్కడ నుంచి అర్చకుల్ని పంపించేయాలన్నటువంటి డిమాండ్ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాడుతున్నటువంటి పరిస్థితి, వివాదం నడుస్తుంది, బహిరంగంగా జరుగుతుంది. చెప్పండి, ఏం జరిగింది అసలు? ఏం జరిగింది? భవానీ దీక్ష వ్యవస్థాపకుల నుంచి మేము సేవ చేస్తున్నాం స్వామి. మేము చేసిన 22 సంవత్సరాలు బట్టి మేము వ్యవస్థాపకుల నుంచి సేవలు చేసుకుని వస్తున్నాం. ఈ రోజు మాల తీసినందుకు 20 రూపాయలు, 50 రూపాయలు, 1000 100 అని చెప్పి నేరుగా డబ్బులు గురు భవానీ నుంచి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్చకులు ఎవరైతే ఉన్నారో అర్చకులుగా ఉన్నవారు గురు భవానీలకి మధ్య వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డబ్బులకి సంబంధించినటువంటి కట్టలు కూడా వసూలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదిగో మనం ఇక్కడ చూస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏం చేస్తారు ఇక్కడ? నేను పురోహిత్యం చేస్తున్నారు. ఈయన గురు భవానీకి సంబంధించి మీరు డబ్బులు వసూలు చేయండి. డబ్బులు మాత్రం ఎక్కడికక్కడ డబ్బులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకో అది ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేయండి. డబ్బులు కట్లకి సంబంధించినటువంటి డబ్బులు గురు భవానీల దగ్గర నిబంధనలకు విరుద్ధంగా ఇటు చూడండి, సిగరెట్ ప్యాకెట్సే కానీ ఏదైనా కానీ బహిరంగంగా ఈ ప్రాంతంలోకి తీసుకురాకూడనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితి. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? అసలు మీరు చేస్తున్నటువంటి పని ఏంటి? అసలు మేము దీక్ష వచ్చామండి. మాల ఇస్తానికి అది చూసి ఏముందో ఏం లేదు వాళ్ళకి, ఏం లేదు. ఎందుకు వచ్చారు? మీరు ఏం చేస్తారు? మీరు చేస్తున్న పని ఏంటి ఇక్కడ? అసలు చూడండి, ఏమి లేదు. డబ్బులు ఇందులో సిగరెట్ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితి. చాలా దారుణమైన ధూమపానానికి సంబంధించి కానీ డబ్బులు కానీ కట్టల డబ్బులు దొరుకుతున్నాయి. భవానీల నుంచి విడుదల చేసినటువంటి డబ్బులు. చెప్పండి, ఇది రకమైనటువంటి వ్యవస్థ ఎందుకు ఇలాగా? గత 15-16 సంవత్సరాల నుంచి కూడా 20 సంవత్సరాలు మాలేస్తాం స్వామి. భవానీ ఎవరైతే మాల రాస్తారో వాళ్ళు ఇస్తారని చెప్పేసి కూడా ఆ పెద్ద గురు భవానీ అందరూ కూడా మాట్లాడారు స్వామి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం స్వామి. ఇదో స్వామి, ఇదండి డబ్బులు ఇదిగోండి భవానీ, ఇలా నుంచి వచ్చిన డబ్బులు
చూస్తున్నాం మనం గురు భవానీలు ఇంకోవైపు అర్చకులకు మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఏదైతే ఉందో ఆధిపత్య పోరులో కట్లకు సంబంధించినటువంటి డబ్బులంతా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా అటు ఒకవైపు భవానీలు ఇంకోవైపు అర్చకులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపులో వేల రూపాయలు దోచేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా మీరు చెప్పండి ఏంటి ఇది? అక్కడ 10 మంది పంతులు ఉన్నారు. బ్యాగుల నుండి చిల్లరతో సహా పోసేసుకుంటున్నారు. బ్యాగుల్లో ఒకటి తీసుకొచ్చి ఆ పైన 10 మంది కూడా బ్యాగుల నుండి పోసుకుంటున్నారు చిల్లరతో సహా. గుండెలో ఎవరు వేయట్లేదు. మేము ఇవ్వతున్నాం. పరిస్థితి ప్రస్తుతం చూస్తాం. ఇంద్రకీలాద్రి మీద భవానీ దీక్షల విరమణకు సంబంధించి ఒకవైపు అర్చకులు ఇంకోవైపు గురు భవానీల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఏదైతే ఉందో ఆధిపత్య పోరు ఇప్పుడు బహిరంగ స్థాయికి చేరుకుంది. కట్లకు సంబంధించి హుండీలకు వెళ్లాల్సినటువంటి అమ్మవారి సొమ్ము ఏదైతే ఉందో లక్షల రూపాయలు వేల రూపాయలు భవానీలు కానీ అటు గురు భవానీలకు సంబంధించి కానీ అర్చకులు కానీ తమ సొంత జోబులో వేసుకుంటున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఇంద్రకీలాద్రి మీద కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఈ రకమైనటువంటి వ్యవస్థ మీద అటు దేవాదాయానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్పందించి ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో గురు భవానీలను అనుమతించాలన్నటువంటి ఉత్తర్వులను రద్దు చేసి బ్రాహ్మణులు సరైనటువంటి వ్యవస్థ ద్వారా ఈ అమ్మవారి ఆదాయం పక్కదారి పట్టకుండా చూడాలని చెప్పి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ విజయవాడ. రండి సమాధానం చూడు రండి సమాధానం చూడు కాదు